బ్రహ్మ జిజ్ఞాస అంటే మనకు ఇంకా కనపడని, మనం ఇంకా అనుభవించని, మన అనుభవం పరిధిలోకి రాని ఒక పరమాత్మ గురించినటువంటి ఒక భావనే బ్రహ్మ జిజ్ఞాస. అధాతో బ్రహ్మ జిజ్ఞాస. 555 బ్రహ్మసూత్రాలలో మొట్టమొదటి సూత్రం ఇదే. వ్యాసుల వారు దానికి వ్యాఖ్యానం రాయలే. వ్యాసుల వారు ఎందుకు రాయలేదంటే, ఈ 555 బ్రహ్మసూత్రాల నిరూపణ అయిన తర్వాత వారు అన్నారు, మీరు ఇన్ని రాశారు, ఇది కూడా మీరే రాయండి అంటే, ఇది రాయటం నా పని కాదు, ఇన్ని ఉన్నాయి అని చెప్పడం వరకే నా పని, అది రాయటానికి మరొకరు వస్తారు అన్నారు. అట్లా వచ్చినటువంటి వారు ఎవరంటే, బ్రహ్మసూత్ర భాష్యం రాసినటువంటి ఒకే ఒక శివావతారం అనండి, అద్వైతమూర్తి అనండి, వారు శంకర భగవత్పాదులు. వారు బ్రహ్మసూత్ర భాష్యం రాశారు. రాసి 2500 సంవత్సరాలు అయిపోయింది. ఆ బ్రహ్మసూత్ర భాష్యమే ప్రామాణికం. ఇవాళ ఎవరు రాసినా ప్రమాణం కాదు అది. అయితే బ్రహ్మసూత్ర భాష్యాన్ని శంకర భగవత్పాదులు దాంట్లో అంతర్ముఖత్వం వైపు చాలా విషయాలు ఉంటాయి. అయితే ఆ భాష కానీ, ఆ లోతులు కానీ, దానికి ఉన్న డైనమిక్స్ కానీ మనకి అంత తేలికగా పట్టుపడవు. ఎందుకంటే దానికి వేదాంత జ్ఞానం కావాలి, గురు శుశ్రూష కావాలి, ఎవరో సద్గురువు లాంటి వాడు ఒకటి దగ్గర ఉండి నడిపించి చెప్పాలి. మరి అది అర్థం కాదు అన్నప్పుడు మరి మాకెట్లా అని అన్నప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు సూత్రవాహిని అని రాశారు. చిన్న బుక్గా రాశారు. ఎక్కడన్నా ఎప్పుడన్నా చదువుకోండి. శంకరుల బ్రహ్మసూత్ర భాష్యం కంటే అది తక్కువది కాదు. నిజానికి ఒక తీవ్రమైనటువంటి విస్తృతమైనటువంటి చర్చని స్వామి సంక్షిప్త స్వరూపం చేశారు. ఎప్పుడైతే మనం ఆ సూత్రవాహిని చదువుతామో అంతర్ముఖానికి దారేటో మనకు తెలుస్తుంది. అది చదివినప్పుడు ఆ రకంగా ఆలోచన చేద్దాం. మరి ఈవేళ మనిషి ఓ జన్మ ఎత్తాడు. మనందరం జన్మ ఎత్తి ఇక్కడ అందరం కూర్చొని ఉన్నాం. కష్టము సుఖము, ప్రమోదము ప్రమాదము, సుఖము దుఃఖము, జయము అపజయము, ఎత్తు పల్లము, అలాగే జననము మరణము, ఇవన్నీ మిగతా అయినటువంటి 83,99,999 జీవులు ఆలోచిస్తున్నాయా? వాటికి కూడా కష్టాలున్నాయా? ఈ ప్రశ్నతో ప్రారంభం కావాలి అంతర్ముఖత్వం. నిజానికి ఈ మానవుడు తప్ప మిగిలిన సమస్త జీవరాశులకి కూడా బాధ ఉన్నదేమో కానీ అనుభవం లేదు. మరి అనుభవం లేకుండా బాధ ఎలా కలుగుతుంది? అనుభవంలో నుంచి బాధ రాలేదు దానికి. ఒక సంఘటనలో నుంచి, ఒక పశువుని ఒక దెబ్బ కొట్టినప్పుడు దానికి బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. కానీ దాని మనస్సు ఇది నాకు నొప్పి అని చెప్పదు. అది వీడు కొడుతున్న కొద్దీ అది పడుతూ ఉంటుంది. పడుతూ ఉన్నది కాబట్టి వీడు కొడుతూ ఉంటాడు. అదే ఒక మనిషిని గనక ఒక చిన్న చెంపదెబ్బ వేస్తే రియాక్టర్న అవుతాడు, రెస్పాండర్న అవుతాడు. ఎందుకని అంటే జంతువులకి లేనిది, జంతుజాలానికి లేనిది, కేవలం మానవుడికి మాత్రమే ఉన్నది. దాని పేరు మనసు. ఆ మనసు యొక్క మర్మాన్ని తెలిపేటువంటిది యోగ వాసిష్టము. దాన్ని విద్యాప్రకాశానంద గిరివారు యోగ వాసిష్ట రత్నాకరము అని చెప్పారు. సరే, ఈ యోగ వాసిష్ట రత్నాకరం అంటే సముద్రం. మళ్ళీ అదొక 33,000 శ్లోకాలు. మరి ఇది ఈవేళ మనకి ఆ పుస్తకం అంతా చదివేదే లేదు గనక మరి ఏం చేయాలి? ఈ మనస్సుని ఎలా నిగ్రహించుకోవాలి? అసలు మనస్సు యొక్క స్వరూపం ఏమిటి? అసలు మనసు లేకపోతే ఏమైపోతుంది? మనసు ఉంటే ఏమవుతున్నది? ఇవన్నీ విచారణ చేసినప్పుడు మనకి ఒక ఏడాది క్రితం సూర్యగ్రహణం వచ్చింది. సూర్యగ్రహణం వస్తే టీవీలు అన్ని మీడియా అంతా కూడా పొద్దున 8:30 నుంచి సాయంకాలం 5:30 వరకు సుదీర్ఘమైనటువంటి సూర్యగ్రహణం ఉన్నది. ఆ టైంలో మీరు భోంచేయొద్దు, మీరు ముందు పట్టు స్నానం, విడుపు స్నానం మామూలే, ప్రతిసారి చెప్పినట్టే చెప్పారు. కానీ ఏమైందంటే ఆ రోజున సుమారుగా 8 గంటల ప్రాంతంలో చటాలున ఒక ఆలోచన కలిగింది. ఆలోచన కలిగింది అంటే మనసు పుట్టింది అని అర్థం. ఏ మనసు పుట్టింది? ఈ యోగ వాసిష్టం అనే పేరు చెప్తేనే మనుషులు భయపడిపోతున్నారే. 2000 పేజీలు, 1800 పేజీల్లో ఆ పుస్తకం ఉందే. దీన్ని మనసు ప్రధానంగా చేసుకొని వశిష్ఠుల వారు
మనస్సులో యాతన పడుతున్నటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఏమి బోధ చేశాడు, దాన్ని సంక్షిప్తంగా రాస్తే బాగుండు కదా అని అనిపించింది. రాయాలి అంటే రిఫరెన్స్ బుక్స్ ఉండాలి, పక్కన పెట్టుకోవాలి, ఇంతకు ముందు వారు ఏం చెప్పారో చదవాలి. అవకాశం లేదు, మన ఇంట్లో అవేం లేవు. స్వామి సంకల్పించుకున్నా, అంటే పెద్ద ప్రార్థనలు ఏం చేయలే, స్వామిని అనుకున్నాను. నా దగ్గర పెద్ద తెల్ల కాగితాలు లేవు. చిన్న ఏదో కాన్ఫరెన్స్ పిలిస్తే ఒక స్క్రిప్లింగ్ ప్యాడ్ ఉంటే వాళ్ళు ఇచ్చిన పెన్ను, ఆ పుస్తకం అక్కడ ఉన్నాయి, ఆ నోట్బుక్. రాయటం మొదలుపెట్టాను. ఆశ్చర్యం ఏమిటంటే ఏ శ్లోకాలు దానికి అవసరమో, వేటిని గురించి మనం మాట్లాడితే ఈ అంతర్ముఖత్వం అనేది తెలుస్తుందో, అసలు అంతర్ముఖత్వం కాదు బహిర్ముఖత్వంలో కూడా ఈ ప్రపంచంలో మనం ఎలా ఉండాలో వశిష్ఠుల వారు రాముడికి చెప్పారు. దానికి ఆయన పెట్టిన పేరు ఏమిటంటే లోకే విహర రాఘవ. రాఘవ, రామచంద్ర, నువ్వు ఇలా ఉండాలయ్యా ఈ లోకంలో. కారణం ఏంటంటే నువ్వు రాజు కాబోతున్నావు. ఎందుకంటే యోగ వాసిష్టం చెప్పినప్పుడు కేవలం 8 ఏళ్ల వయస్సు రాముడిది. తర్వాత నువ్వు రాజు అవుతావు. నువ్వు ఎలా ఉండాలంటే అనేకమైన ఆఘాతాలు, అనేకమైన అడ్డంకులు జీవితంలో ఏర్పడినప్పుడు ప్రతిదాన్ని కూడా సక్రమంగా అర్థం చేసుకొని దానిని అధిగమించే ప్రయత్నం, ఏ మనస్సు నీకు సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తున్నదో అదే మనస్సు ద్వారా దానిని దాటేటువంటి ప్రయత్నం చేయాలి రాఘవ అంటాడు ఒకటి. అలాగే నువ్వు రాజువి అయినావు గనక ప్రజలందరికీ నిరంతరము ఏవో కోరికలు ఉంటూనే ఉంటాయి. నీ చుట్టూ వాళ్లే చేరుతారు. కోరిక లేనివాడెవడు నీ దగ్గరికి రాడు. కోరికలు కావలసిన వాళ్ళందరూ, ఉన్నవాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చినా నీవు కోరికలు లేనివాడవై ఉండు. చూడండి, నీ దగ్గరికి 10 మంది వస్తారు, నీకు తోచిన రీతి వాళ్ళ కోరిక తీర్చి పంపు. కానీ నాకు కూడా ఇలాంటిదేదో కావాలని మాత్రం నువ్వు అనుకోకు. ఈ ప్రపంచమంతా కూడా మాయామేయమై ఒక ఎండమావి వెలే ఉంటున్నది, మిథ్యగా కనిపిస్తున్నది. నువ్వు నీ రాచరికము, రాబోయే రాజ్యము ఇవన్నీ కూడా ఒక ఇల్యూషన్గా ఉంటుంది. దానిలో నుంచి తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండటం నేర్చుకోవాలి అని సుమారు ఒక 15 శ్లోకాలు. అదే పుస్తకం సాయంకాలం 5:30 అయ్యేపటికి అది అయిపోయింది. నాకు ఈ తెచ్చి ఉండవలసింది. కానీ ఒకటి, నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి కోసం ప్రతి ఒక్కళ్ళకి నేను ఆ బుక్ బహుమతిగా పంపిస్తా. మీరు చదువుకోండి మామూలు భాషలో. అది చదివితే యోగ వాసిష్టం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, మరి శ్రీరామచంద్రుడి జీవితం మన జీవితం లాంటిదేనా? అవును. ఎందుకని 8 ఏళ్లకల్లా విరక్తి కలిగింది, ఆయనకి వైరాగ్యం కలిగింది. ప్రపంచం దుఃఖారామం అన్నాడు. 8 ఏళ్ళు అయిపోయింది. రేపు పట్టాభిషేకవనంగా అరణ్యాలకి వెళ్ళమన్నారు. అరణ్యం నుంచి అరణ్యవాసం పూర్తి చేసుకొని వెనక్కి వచ్చేప్పటికీ సీతాదేవి నుంచి వియోగం పొందాడు. ఆ పిల్లలు ఎక్కడ పుట్టారో, సీత ఎక్కడ ఉన్నదో ఆయనకు తెలియదు. ఒకవైపు రాజ్యం చేయాలి, ఒకరోజు తన భార్య ఏ ఆశ్రమంలో ఉన్నదో తెలియదు, అసలు ఉన్నదో లేదో తెలియదు. ఇటువంటి పరిస్థితులలో ఈ ఆఘాత రామాయణం అంటాం దాన్ని. ప్రతి చోట ఆయన ఎదుర్కొన్నన్ని కష్టాలు, ఆయన పడినన్ని ఇబ్బందులు మనబోటి వాళ్ళం ఇంతవరకు పడల. మనం దాన్ని చాలా అదృష్టంగా భావించాలి. ఏది జరగాలని ఆయన కోరుకున్నాడో విధి జరగకుండా చేసింది. విధి ఎప్పుడైతే జరగకుండా చేసిందో దానిలో ఆయన రాముడై ఏకవీరుడై నిలబడ్డాడు. కనుక ఈవేళ మనం కూడా రాముడి ఆదర్శం అంటే రాముడు గుణవంతుడు, సద్గుణవంతుడు, రాముడు మంచి బాలుడు, ఇది కాదు. జీవితాన్ని ఆయన ఎలా ఎదుర్కొన్నాడు, అట్లాగే రాజ్యం ఎలా చేశాడు. సుమారుగా 11,000 సంవత్సరాలు రాజ్యం ఏలాడని ఉత్తర భారతదేశం నుంచి కన్యాకుమారి వరకు మన వాళ్ళు చెప్తూనే ఉన్నారు. 11,000 సంవత్సరాల ఆ కాల ప్రమాణాన్ని ఈ కాలంతో చేసినట్లయితే శ్రీరాముడు 78 సంవత్సరాలే జీవించాడు. ఎందుకని వాల్మీకంలో అది ఆయన ఖచ్చితంగా స్పష్టంగా చెప్తాడు. ఆయన 38వ ఏట వెనక్కి వచ్చాడు. 12 ఏళ్లకి పెళ్ళైపోయింది. 14 ఏళ్ళు అరణ్యవాసం, 12, 14, 26, 28 ఏళ్లకి వెనక్కి వచ్చాడు. 50 ఏళ్ళు పాలించాడు. అంతే. 50 ఏళ్ళు ఈవేళ మన ఈ లెక్క ప్రకారం. ఆ లెక్క ప్రకారం
11,000 అవచ్చు, 18,000 అవచ్చు, అది కాదు. కానీ ఎంతకాలం పాలించాడు కాదు, ఎట్లా పాలించాడు. మనిషి జన్మ ఎత్తడం కాదు, ఎత్తిన జన్మని ఎలా సార్థకం చేసుకున్నాడు. ఇక్కడ మరి ఇవన్నీ మనస్సులో కలిగే ప్రశ్నలు కాబట్టి వీటి జవాబులు కూడా మనం మనస్సులోనే వెతుక్కోవాలి. కాబట్టి కష్టము, నిష్ఠూరము వీటన్నింటికీ మూలమైన వస్తువు మనసే. కాబట్టి మనం ఇవాళ సారించవలసినటువంటిది, శోధించవలసినది, వెతికి పట్టుకోవలసినది, పట్టుకున్న దానిని బాగు చేసుకోవలసినది మన మనస్సు మాత్రమే. మనస్సే లేకపోతే ఏమీ లేదు, ఉన్నదంతా మనస్సే. అందుకనే మానవుడికి మరో పేరు ఏమిటంటే మనోమయుడు మానవుడు అని. ఆ మనోమయత్వం ఎంత అంటే అది 5% మనస్సా, కేవలం 100% మనస్సే ఉన్నదా అంటే సైకాలజీలో కూడా ఒక మాట ఉంది. ముగ్గురిని తీసుకుందాం. అప్పుడే అధ్యాత్మలో ప్రవేశించిన వాడి మనస్సు పూర్ణంగా ఉంటుంది. అధ్యాత్మలో కొంత ప్రయాణం చేశాడు, అది ఖాళీ గ్లాసు సగము, నింపిన సగము రెండుగా ఉంటుంది. అధ్యాత్మలో పండిపోయినాడు అంటే ఏమైనాడు, శాస్త్రాలు వచ్చినాయా, ఇగో ఈ భారత భాగవతాలన్నీ నోటికి వచ్చేసినాయా, జ్ఞాని అవుతాడా, జ్ఞాని కాడు. జ్ఞాని ఎవరంటే నిరంతరము ఒక ఆనందతారకమైన స్థితిలో మనస్సును నిలబెట్టుకొని, ఇందాక యోగ వాసిష్టంలో చెప్పినట్లుగా ఏ కోరికలు లేనివాడై తన చేతికి, తన వాకిట్లోకి, తన దగ్గరకు వచ్చినటువంటిది ఏది ఉన్నదో అది చాలు అనుకొని, అదని పరిమాణం ఏం లేదు, అది ఎంత కావచ్చు, అది ఏది కావచ్చు, ఇది నాకు భగవంతుడిచ్చిన ఈశ్వర ప్రసాదం అని ఎవరు భావిస్తారో వాడు అధ్యాత్మలో ఒక స్థాయికి వెళ్ళిన వాడు అవుతాడు. ఈ మొదటి నుంచి అధ్యాత్మలో మొదలుపెట్టిన వాడు అన్నీ చదవాలి. మధ్యలో ఉన్నటువంటి వాడు చదివిన వాటిని ఆచరించాలి. ఈ ఆచరణ పూర్తయిపోయిన తర్వాత జీవితాన్ని ఒక సమగ్రమైన సుందర భూమికగా తాను భావన చేసినప్పుడు, ఆ భావనలో నుంచి ఒక ఉదాత్తమైనటువంటి స్థితిని తాను కల్పించుకోగలిగినప్పుడు ఈ ప్రపంచం ఆయనకు అప్పుడు మిథ్యగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కూడా చాలు, ఇంకా జీవితం ఇంకా చాలు కాదు, జీవామ శరదమ్మమ్మ, మనం 100 ఏళ్ళు ఉండాలని కోరుకోవాలి. కాకపోతే దాని కింద ట్యాగ్ లైన్ ఏమిటంటే ఉండి ఏం చేయబోతున్నామని ప్రశ్న. ఏం చేయబోతున్నాం? 100 ఇయర్స్ భగవంతుడు ఆశీర్వదించాడు అనుకుందాం. వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ విత్ ద 100 ఇయర్స్ లాంగ్ లైఫ్? ఈ ప్రశ్న వేసుకుంటే కనీసం ఇంతవరకు చేయని దానిని ఇప్పుడైనా మొదలుపెట్టి గనక చేసినట్లయితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ జ్ఞానులైపోనక్కర్లా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సన్యాసులైపోనక్కర్లా. ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇది భౌతిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి 3 ప్లేన్స్ని కూడా చక్కగా సమన్వయం చేసుకోవటమే నిజమైనటువంటి అధ్యాత్మ సాధన. ఏదో జపం చేశాం, దేవుడు కనిపించాడు, తపస్సు చేశాం, దేవుడు ప్రత్యక్షమైనాడు, నా కోరికలు తీర్చాడు. నువ్వు అడిగావు, నీ కోరికలు తీర్చాడు, ఆయన వెళ్ళాడు. మళ్ళీ నీ కోరికలే లేని స్థితి వచ్చిందంటే ఆ పాత కోరికలు అయిపోయినాయి, మళ్ళీ కొత్త కోరికలు మొలకెత్తుతూనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అధ్యాత్మ సాధనలో అంతర్ముఖత్వానికి ముందు మనస్సుని ఎలా పట్టుకోవాలో ఆ మనస్సుని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం మనస్సు ఇది కారణము అని తెలిసిన తర్వాత మనం మంచి పని చేద్దాము అని మనం అనుకున్నాం అనుకోండి, ఇక్కడే ఈ క్షణమే సంకల్పించుకున్నాం మంచి పని చేద్దాం, చేసేయాలి. ఈ మంచి పని వలన నాకు గుర్తింపు, నాకొక కీర్తి, లేదు అందరికంటే నేను అధుకుణ్ణి అనేటువంటి భావన ఏర్పడితే ఈ 3 దాని వలన ఏర్పడేటువంటి ఈ 3 కూడా అవి ఉండవు. మరి ఏం చేయాలి అంటే, ఆలోచన వచ్చింది, మంచి ఆలోచన వచ్చింది, మంచి ఆలోచనను అమలు పరిచాం, యాక్చువలైజ్ చేశాం, దానికి మనకేం సంబంధం లేదు. ఈ భావన చాలా ప్రధానమైనటువంటిది. అధ్యాత్మలో ముందుకు వెళ్ళకపోవటానికి కారణం ఏమిటంటే ఆ మనస్సునే ఆధారం చేసుకొని ప్రపంచాన్ని జయించే ప్రయత్నం చేయటమే అధ్యాత్మలో వైఫల్యం. మనం చేయవలసింది అది కాదు. ఈ మనస్సుని తెలిసింది, దానిని నిగ్రహించటం ఎట్లా, అది మన మీద యాజమాన్యం వహిస్తోంది. కంట్రోల్ ఎలా చేయాలి? ఈ మనస్సుని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే, మనస్సుని కంట్రోల్ ఎవరు చేస్తున్నారంటే ఆత్మ కంట్రోల్ చేస్తున్నది. మరి ఆత్మని పట్టుకోవాలంటే మనసును పట్టుకోవటానికే కొన్నేళ్లు పట్టింది.
ఆత్మను పట్టుకోవాలంటే ఇంకా అసలు అది ఫైనల్. అంటే ఈ మనస్సు కిందకి దిగి వస్తే మన ఇంద్రియాలు, మన 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు మనలో ఎలా పనిచేస్తున్నాయో, వాటి తీరుతెన్నులు ఎలా ఉన్నాయో, దేని పట్ల మోహ వ్యామోహాలు పెంచుతున్నాయో, దేని పట్ల వైముఖ్యాన్ని కలిగిస్తున్నాయో, దేని వలన మనకి దుఃఖం కలుగుతున్నదో, దేనికై మనం ఆరాటం పడుతున్నామో, దేనికై మనం పోరాటం చేస్తున్నామో, ప్రతిదానికి మూలాన్వేషణ గనక చేసుకున్నట్లయితే ఆ మనస్సు అనేటువంటి దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఉదాహరణకి మనకి భోజనశాలలో భోజనం వడ్డించారు, బాగుంది, అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. మనసు ఏమంటుందంటే చాలా బాగున్నాయి తిను అంటుంది. అప్పుడు మనం మన మనస్సుకు లోపలే ఏం చెప్పాలంటే, నాకు ఇది చాలు, అవి బాగుండొచ్చుగాక, బాగా లేకపోవచ్చుగాక, నేను కేవలము నా దేహాన్ని నిలబెట్టుకోవటం కోసం ఈ కాస్త తింటున్నాను, నాకది చాలు, నన్ను ఉద్రేకపరచవలసిన పని లేదు, నన్ను టెంప్ట్ చేయవలసిన పని లేదు, నువ్వు అక్కడ ఉండు అనగలగాలి. అది ఒక భోజనం, ఒక చిన్న ఉదాహరణ. అలాగే సంపద, డబ్బు, ఆ డబ్బు ఎంత వస్తే మనకి తృప్తి ఉంటుంది అని. ఎవరైనా ఎంత ఇస్తే, ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళని అడగండి, నీ టర్నోవర్ లాస్ట్ ఇయర్ ఎంత అంటే 200 crores. నేను లక్షలు మాట్లాడటలే, వీళ్ళెవరు మాట్లాడటలేదుగా. 200 crores. మరి నెక్స్ట్ ఇయర్ ఏమిటి? మై టార్గెట్ ఈజ్ 500 crores, తర్వాత 1000 crores. అంటే మనస్సు వీటిలో ప్రేరేపణ కలిగిస్తున్నది. మనసు పరిగెత్తించినట్లుగా ఎండమావి వెనక పరిగెత్తుకెళ్తున్నాడు. వెళ్ళి 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 ఆ 1000, 1200, 2000 crores అక్కడికి వెళతాడు. వెళ్ళిన తర్వాత అలా వెనక్కి తిరిగి చూస్తాడు, ఏం పోగొట్టుకున్నాను ఈ ప్రయాణంలో, నేను ఏమన్నా పొందానా? చాలా పోగొట్టుకున్నాను. అసలు నేనేంటో పరామర్శ చేసుకోలే, నా జీవితం ఎట్లా సాగిపోతున్నదో తెలియటంలే, నా భార్యాపిల్లలు ఎలా పెరుగుతున్నారో కూడా చూడలే, డబ్బు 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 అంటూ నేను వెళ్ళిపోతున్నాను సంపద వెనక. ఇప్పుడు లాభం లేదు, దీన్ని ఏం చేయాలి? నా భార్యా బిడ్డలని వాళ్ళు బతికున్నంత కాలం చాలా సక్రమంగా హాయిగా ఉండేట్టుగా చూసి, అది ధర్మం గనక మిగతాదంతా ప్రపంచానికి నేను ఇవ్వాలి అని ఆ మనసు చెప్పింది. అప్పుడు ఏం చేయాలి? ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తే మనం దానం చేద్దామంటే ఆ పని చేయకూడదు. వ్యాపారంలో సంపద సంపాదించాలి, అది యాక్చువల్గా ఉండేటువంటిది. అక్కడ మన మనస్సే మన యొక్క జయాపజయాలను నిర్ణయిస్తుంది. మన తృప్తిని అసంతృప్తిని నిర్ణయించేది మన మనస్సే. ఇక చాలు అని చెప్పేది మనస్సే, ఇంకా బాగా సంపాదించని చెప్పేది కూడా మనస్సే. కాబట్టి అటువంటి మనస్సు మనది, మన మనస్సు మన యందే ఉన్నది. పైగా ఎవరి మనస్సు వాళ్ళ దగ్గరే ఉన్నది. మీ మనస్సుని కంట్రోల్ చేయగలిగిన శక్తి బయటవాడికి ఎవరికి లేదు. ఓ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే కాసేపు బుజ్జగించడానికి మందులు ఇస్తాడు, కానీ మందుల పని అయిపోగానే మళ్ళీ మనసు విజృంభిస్తుందా లేదా? మళ్ళీ దాని దారినది పడిపోతుందా లేదా? మరి ఈ భౌతికమైనటువంటి స్థాయిని దాటి ఈ మనస్సుని కంట్రోల్ చేసుకోవటానికి ఈవేళ మనం చెప్పుకునే ఈ భాగవతం కానీ, ఈ అధ్యాత్మ కానీ, ఈ సంపదల పట్ల ఆశాపాశాలు కానీ, సంపదని వితరణ చేయటంలో ఉన్నటువంటి మెళకువలు కానీ, దాని పట్ల మనకున్నటువంటి ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా సమగ్రంగా ఆలోచించుకోవాలి అంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి మన మనస్సుని ప్రతిరోజు ప్రతి క్షణము అది దారి తప్పకుండా చూడాలి. అది దారి తప్పటము అంటే మనం దారి తప్పినట్లే. అది పరిగెత్తుతుంది, మనని పరిగెత్తిస్తుంది. పరిగెత్తే వాడిని ఆగమంటుంది, మనం అయిపోతాం. పడుకున్నటువంటి వాడిని నిద్ర లేపుతుంది, నిద్ర లేచిన వాడిని పడుకోబెడుతుంది. ఇది ఎవరు బయట వాళ్ళు ఎవరు చేయటం లేదే. అందుకని అధ్యాత్మలో అందరూ వాడే పదం ఏంటంటే, మీరు అంతర్ముఖులు కండి, లోపలికి వెళ్ళండి. లోపలికి వెళితే ఒక డాక్టర్ ఏం చెప్తారు? ఆయన ఎనాటమీ గురించి చెప్తారు, ఆత్మ గురించి ఆయనకు తెలియదు, ఆయనకు సంబంధం లేదు ఆ సబ్జెక్ట్తో. మరి జ్ఞాని ఎనాటమీ గురించి ఆయన చెప్పడు, ఎందుకంటే ఆయనకి దాంతో అవసరం లేదు. ఆయన ఆత్మ గురించే చెప్తాడు. అది ఎక్కడుందో, ఏం చేస్తుందో, దాని శక్తి ఏమిటో, అది ఎక్కడి నుంచి ఫార్మ్ అవుతుందో, మన శరీరంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందో,
ఇవన్నీ ఆయన చెప్తాడు. కాబట్టి మనకు కావలసినది మనసు, మనస్సుని కంట్రోల్ చేయగలిగినటువంటి విజ్ఞానం కాదు, నాలెడ్జ్ కాదు, దానిని కంట్రోల్ చేయగలిగినటువంటి అబ్సల్యూట్ నాలెడ్జ్ కాల్డ్ జ్ఞాన. మనకి జ్ఞానం కావాలి. మరి ఈ జ్ఞానాన్ని మీరు విజ్ఞానవంత జ్ఞానం కాదంటున్నారే, మరి జ్ఞానం అంటే ఏంటంటే వివేకము విచక్షణ, దాని పేరే జ్ఞానం. వివేకం ఏమిటంటే వివేకి అయినటువంటి వాడు తనకి తాను జయించలేని, దాటలేని, అధిగమించలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు కాస్త తల వంచి ఉంటాడు. వివేకం. విచక్షణ, ఏది కావాలి, ఎంత కావాలి, దేనికై కావాలి, ఏది మంచి, ఏది చెడు, వీటిని బేరీజు వేసుకుంటూ తన కార్యకలాపాలని, తన జీవితాన్ని గడిపితే దాని పేరు విచక్షణ. వివేకము ప్లస్ విచక్షణ ఈజ్ ఈక్వల్ టు జ్ఞాన, అంతే. ఇంటలెక్చువల్ ఇంటర్ప్రిటేషన్ వల్ల వచ్చేది జ్ఞానం కాదు, అది ఊరికే వివరణ మాత్రమే. ఓ శ్లోకం ఉంది, శ్లోకం చదువుతాం, దానికి శబ్దార్థం చెప్తాం, ప్రతిపదార్థం చెబుతాం, తాత్పర్యం చెబుతాం, విశేషార్థం చెప్తాం, యథార్థం మనకు తెలియదు. చూసారా? యథార్థాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి ఎవరికి ఏర్పడుతుందో, తాను అనుభవించినటువంటి ఆ జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వాలి అనేటువంటి అపేక్ష ఎవరికి ఉంటుందో అతడు జ్ఞాని. ఏది రాని, ఏది పోని, ప్రపంచమే తల్లకిందులైపోని, ప్రపంచమే తల్లకిందులైపోయిన తర్వాత ఇంకా నాదే ఉంది, నేను పొందేదే ఉంది, ఇది నాది అనుకోవటానికి ఉంది, అంతా సున్నా అయిపోయింది కదా అని నిర్నిమేషుడై, నిమిత్తమాత్రుడై, నిర్వికల్పుడై, నిరామయుడై, నిర్లిప్తుడై, నిస్తబ్దుడై సుఖంగా ఉంటాడు. మరి ఈ సుఖంగా ఉంటే ఈ ప్రపంచం నడుస్తుందా అంటే, ఈ ప్రపంచం నడపటానికి ఇవన్నీ కనుకున్నట్లయితే అద్భుతం. జనక మహారాజు ఒక గొప్ప ఉదాహరణ. మిథిలానగరపు రాజుగా ఉన్నటువంటి జనకుడు రాజర్షిగా ఉన్నాడు. ఆయన ఒకసారి సభలో ఏదో వాదం జరుగుతున్నది, ఆధ్యాత్మికపరమైనటువంటి గోష్ఠి, వాదన అంటే గోష్ఠి జరుగుతున్నది. ఇంతలోకే ఎవడో వార్తాహరుడు వచ్చాడు. వచ్చి, అయ్యా మిథిలానగరం అక్కడ నిప్పంటుకుంది, కాలిపోతున్నది అన్నాడు. మరి రాజు ఏం చేయాలి? ఆయన ధర్మం ప్రకారం అది నిప్పు ఆర్పాలి, మంటలు ఆర్పాలి, మీరు వెళ్ళండి అని చెప్పాలి. నిర్లిప్తంగా ఉన్నాడు. ఏమిటి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాడు, మిథిలానగరం కాలిపోతుంటే అని అన్న వాళ్ళకి జనక మహారాజు తర్వాత జవాబిస్తాడు రామాయణంలో. కాలిపోతున్నది అనేటువంటి భావన వస్తువే పోతున్నది, కానీ మూలమైనటువంటి ఆత్మ అక్కడే ఉన్నది. కాలితే మళ్ళీ కట్టబడుతుంది, కట్టబడితే మళ్ళీ అది కూలబడుతుంది, కూలబడిన దాన్ని మళ్ళీ మరల చేస్తూనే ఉన్నాం. మన ప్రపంచంలో మనం ఆ పనులే చేస్తున్నాం. కాబట్టి ఏది ఎప్పుడు ఎట్లా జరగవలసి ఉన్నదో దాన్ని అట్లా జరగనివ్వండి. దానికే భగవాన్ రమణ మహర్షిని ఆయన తల్లి వెతుక్కుంటూ వచ్చింది అరుణాచలానికి. వస్తే ఆయన ఎవరితో ఆ రోజుల్లో మాట్లాడేవారు కదా, అప్పటి వరకు మాట్లాడలేదు. ఒక్క కావ్యకంఠ గణపతి మునితోనే మాట్లాడారు, అది కూడా కొన్ని క్షణాలు. తల్లి ఏడుస్తున్నది. నా కడుపున పుట్టావు నాయన, నలుగురికి అన్నం పెట్టాను, నువ్వు ఒక్కడికి అన్నం పెట్టలేనా? నువ్వు వెనక్కి వచ్చేసాయి. ఈ అరుణాచలం ఏమిటి, కొండలేమిటి, అరణ్యాలు ఏమిటి, నువ్వు అలా కౌపీనం కట్టుకొని బతకటం ఏమిటి, అసలు ఇక్కడ ఎట్లా ఉంటావు, మన ఇంటికి వెళ్ళిపోదామన్నది. ఏం మాట్లాడలే, నిమిత్త మాత్రంగా కూర్చున్నారు. కానీ ఆవిడ ఏడుస్తున్నది, ఇన్సెసెంట్గా ఏడుస్తుంటే పక్క వాళ్ళు, భగవాన్ మీ తల్లి వేదనని చూసి మేము తట్టుకోలేకపోతున్నాం, ఏదైనా ఒక మాట చెప్పి సమాధానం చెప్పండి, ఆమెకి శాంతినివ్వండి అని అడిగారు చుట్టుపక్కల వాళ్ళు. అప్పుడు ఆయన ఒక పలక మీద రాశారు. ఏం రాశారంటే, కర్త జీవుడి ప్రారబ్ధాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు. ఇది జరిగి తీరాలి అని నీవు ఎంత ప్రయత్నించినా అది జరగదు. ఇది జరగకూడదు అని నీవు ఎంత నిరోధించినా అది జరగక మానదు. కనుక మనం మౌనం వహించడమే ఉత్తమము అని తల్లి చేతిలో పెట్టారు ఆయన. అది ఆయన ప్రపంచానికి ఇచ్చిన మొట్టమొదటి సందేశం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఏదో అది రమణ మహర్షి విషయంలో, వాళ్ళ అమ్మ విషయంలో జరిగింది, కానీ ఏమీ చేయకుండా మౌనంగా అలా ఉండిపోతే ఏం జరగని మనం జరుగుతుంటాయని ఉండగలవా అనేది ప్రశ్న. ఉండేట్లుగా మనస్సును నిర్మాణం చేసుకోవాలన్నదే జవాబు. అట్లా ఉండమని కాదు, దానిని అర్థం చేసుకోవాలి, దాని వెనక స్ఫూర్తిని తెలుసుకోవాలి. సరే, దీనికి మార్గం ఏదైనా ఉన్నదా? మనస్సును ఐడెంటిఫై చేశాం, ఆ
ఆ మనస్సు మనల్ని బాధపెడుతున్నదో పరుస్తున్నదో తెలుస్తున్నది. అంతర్ముఖం అంటే లోపలికి వెళ్ళటం అనేది ఎట్లా మనం మొన్న మాట్లాడుకున్నాం. అయితే అది ఆ సందర్భం వేరు. స్థూలంగా మనకి దేహం ఉంది, ఇదిగో కనపడుతున్నది పాంచభౌతిక దేహం. రక్తము, మాంసము, ఎముకలు, మజ్జ, దాంతో అన్నీ ఉన్నాయి. అవి అందరికీ సమానంగా ఉన్నాయి, ఎవరికి భిన్నంగా ఏం లేవు. సరే, దీన్ని దాటి మనం స్వప్నావస్థలో మనదైన ప్రపంచంలో మనం ఉన్నాం. అంటే ఈ విశాలమైనటువంటి దృశ్యమాన ప్రపంచం నుంచి మనం ఒక్కసారి వైదొలిగాం. నిద్రపడుతున్న దాంట్లో నుంచి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో మన మనస్సు ఆపరేట్ అవుతున్నది. అది అయిన తర్వాత సుషుప్తి వచ్చింది. ఆ తర్వాత మనస్సు వచ్చింది, బుద్ధి వచ్చింది, చిత్తం ఉంది, అహంకారం అన్నీ ఏర్పడ్డాయి. వీటన్నింటి మూలాలు మనం గమనిస్తూ కనుక వెళ్ళినట్లయితే ఒక్కొక్క దేహం, ఒక్కొక్క శరీరం ఒక్కో రకంగా రియాక్ట్ అవుతున్నది. స్థూల శరీరం ఏమంటున్నది అంటే నాకు సుఖం కావాలి అంటుంది. సుఖం అంటే ఏమిటి? అయ్యా ఇక్కడ ఏం లేదు, అనుకూలాలు ఏం లేవు, మీరు ఆ నేల మీద పడుకోవాలి అని వాళ్ళు చెప్పారనుకోండి, పడుకుంటాం అంతే. పడుకోగలిగిన స్థాయికి మనస్సును మనం తీసుకొని వెళ్ళాలి. అదేమిటి ఇక్కడ అవన్నీ ఉంటాయి అని వచ్చాము, ఇక్కడ ఏం లేవా అంటే ఉన్న దాంట్లో మనం ఉండగలగాలి. అది ప్రధానం. జీవితంలో చాలా సుఖం ఏంటంటే మనకి ఏమి ఉన్నదో దాంట్లో ఉండటమే. దానికి స్వామి చాలా 2 ఉదాహరణలు చెప్పారు. ఒక ఉదాహరణ ఏమిటంటే, నువ్వు చాలా పొడుగు మనిషివి, కానీ కప్పుకోవటానికి నీకున్నటువంటి దుప్పటి చిన్నది దొరికింది. ఏం చేయాలి? చేయగలిగింది నీ చేతిలో ఉంది, కాళ్ళు ముడుచుకొని ఆ దుప్పట్లో ఒదిగిపోవాలి, ఏ బాధే లేదు. రెండవది, దుప్పటి చాలా పెద్దది, నీ శరీరం చిన్నది, ఆకృతి చిన్నది. అప్పుడు బాధ ఉన్నదంటే 4 వైపులా సుఖమే ఉన్నది. ఎందుకని? ఆ 4 మధ్యలో నువ్వు ఒదిగిపోయినావు గనక. నువ్వు అడ్జస్ట్ అయినావా, సుఖంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా, చాలా హాయిగా కంఫర్టబుల్గా ఉన్నానా అంటున్నది ఎవరు? నువ్వా? కాదే, నీ మనస్సు అంటున్నది. అట్లాంటి మనస్సును మనం నిర్మాణం చేసుకోవాలి. ఇక 2వ ఉదాహరణ స్వామి చెప్పింది. నీ కాలి చెప్పు నంబరు 7 అనుకుందాం. మార్కెట్కి వెళ్ళావు, ఓ షాప్కి వెళ్ళావు, చెప్పులు కొనుక్కుందామని వెళ్ళావు. నంబర్ 7 నీకు కావాలి, కానీ ఈ నంబర్ 7లో ఉన్నది ఏది నీకు నచ్చలా. చాలా బాగున్నవి దేంట్లో ఉన్నాయంటే ఐదర్ నంబర్ 8లో ఉంది, లేదా నంబర్ 6లో ఉంది. ఏం చేస్తాం? నంబర్ 8 కొనుక్కున్నావా, నీ నడక సాగదు, పెద్ద సైజ్ అది. నంబర్ 6 కొనుక్కున్నావా, అసలు సాగదు, మడవలు నొప్పి పుడతాయి. అంటే నీకు కావలసినంత మాత్రమే నీ దగ్గర ఉన్నప్పుడు సుఖం ఉంటుంది. ఇది ప్రిన్సిపల్. మనకి తక్కువైందనుకోండి దుఃఖమే, ఎక్కువైందనుకోండి అది దుఃఖమే. ఎక్కువైనప్పుడు ఆలోచనలు వేరువేరుగా వెళతాయి, తక్కువైనప్పుడు అసలు ఎప్పటికైనా మనకు ఆ ఎక్కువో ఏదో కావలసినదన్నా వస్తుందా రాదా అనే ఆలోచన ఉంటుంది. వీటన్నింటికీ మూలమైనటువంటి ఆ మనస్సు యొక్క స్థితిని కనుక్కోవటమే అంతర్ముఖత్వం. అంతే తప్ప ఈ మనిషి లోపలికి వెళ్ళిపోవటం, అక్కడేదో వెతుక్కొని కనుక్కోవటం అది కాదు. మరి ఈ వెళ్ళటానికి ముందు కావలసింది మనస్సు యొక్క స్థితిని అర్థం చేసుకోవటం ఒకటైతే, రెండవది ఏమిటంటే ఈ మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలంటే ప్రక్రియలు ఉన్నాయి. మనం రోజు చెప్పుకునే ఈ ధ్యానంలో చేస్తే ధ్యానంలో ఉన్నంతసేపు మనసు సాగి ఉంటుంది, ధ్యానంలో నుంచి బయటకు రాగానే మళ్ళీ మామూలుగా ఉంటుంది. అంతేకాదు ఇంకో విచిత్రం ఉంది. ధ్యానంలో ఉండాలి అని మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానంలో లేనప్పటికంటే విపరీతమైన ఆలోచనలు పుడతాయి, ఎక్కడెక్కడవో గుర్తుకొస్తాయి, ఏవేవో గుర్తుకొస్తాయి. అసలు సాగకపోగా యాతనకి గురి చేస్తుంది. అనేక స్మృతులు తెర మీద బొమ్మ వలె కనిపిస్తూ ఉంటాయి. ఎందుకని అంటే ఆ సమయంలో నీ మనస్సుని నువ్వు ఓపెన్ చేసి పెట్టుకున్నావు, అందువల్ల అన్నీ కనిపిస్తున్నాయి. ఇక నీకు ధ్యానం ఏది కనిపించకపోవటం ధ్యానం కదా, అంత శూన్యం కావటం ధ్యానం కదా. మరి ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే ఆ శూన్య స్థితిని పొందగలిగేంత మనోనిగ్రహాన్ని మనం పాటించగలగాలి. ఇక్కడ మామూలు ఈ కమర్షియల్ ఈ ధ్యానాలు నడిపేవాళ్ళు ఏమంటారంటే 3-4 అవర్స్ కనుక చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఒళ్ళు శక్తివంతం అవుతుంది, ఇవన్నీ చెప్తారు.
స్వామి ఆ లెక్క మీకు చెప్పాను, 28 నిమిషాలు 44 సెకండ్లు. అది చెప్పి 50 ఏళ్ళైంది. దాన్ని తర్వాత స్వామి దాన్ని మార్చారు. మార్చి ఏమన్నారంటే, అరగంటకి నీకు ఇంకా టైం ఉంది ఏదన్నా చేసుకోవటానికి, కానీ నిజంగా నీ మనస్సుని కంట్రోల్ గనక నువ్వు 11 నిమిషాలలో చేయగలిగితే, లేదా 11 సెకండ్లలో ఆ మనస్సును నువ్వు నిలపగలిగితే, నీలో ఉన్న ఈశ్వరుడు, నీలో ఉన్న ఆత్మ నీకు కనిపిస్తుంది. దానికి ఎవ్వరి అప్రమేయం అక్కర్లేదు, ఎన్ని పుస్తకాలు చదవక్కర్లేదు, గంటల తరబడి ధ్యానంలో కూర్చోక్కర్లేదు అని అంటే 4 గంటలు ధ్యానం చేయటం చాలా తేలిక. ఆ ధ్యానాలు ఏముంది, కళ్ళు మూసుకొని గోడ కానుకొని కూర్చుంటే 4 గంటలు గడిచిపోతుంది. కానీ 11 నిమిషాలు కూర్చోవటం, 11 నిమిషాలలో ఆ స్థితిని పొందటం చాలా దుర్లభం, చాలా కష్టం. ఎప్పుడు తేలికవుతుంది అంటే మన మనస్సు యొక్క పరిస్థితి మనకు తెలిసినప్పుడు. ఈ మనసు ఎందుకు ఇట్లా ఉంటుంది, ధ్యానంలో కూర్చోగానే అనేక ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, పోనీ ధ్యానం చక్కగా కుదిరింది, బాగున్న తర్వాత మనం బయటికి వస్తాం, బయటికి రాగానే మళ్ళీ మామూలుగా ప్రవర్తిస్తున్నాం. మనం ధ్యానంలో ఆనందం పొందావు, మరి బయట ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా. దానికి మనమే ఉదాహరణ. చూడండి, ఓ రోజు నిద్ర లేస్తాం, ప్రపంచంలోకి వెళతాం, ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేస్తాం, ఏవో కొన్ని పనులు చేస్తాం. ఆ పనులు చేసి నేను చాలా అలసిపోయినాను అంటాం. అంతే కదా, పనులు చేశావు, లాభం పొందావు, కానీ ఏమంటున్నావు అంటే నేను అలసిపోయినాను అంటున్నావు. కానీ రాత్రిపూట పడుకున్నావు, నిద్రపోయావు, మంచి నిద్ర పట్టింది, చాలా చక్కని నిద్ర పట్టింది, ఏ రకమైన ఆటంకం లేని నిద్ర పట్టింది, ఆలోచన లేని నిద్ర పట్టింది. తెల్లవారు లేస్తూనే ఏమంటామంటే ఎంత హాయిగా ఉందో అంటాం. అంటే ఎన్నో చేయటం వల్ల అలసట వచ్చింది, ఏమీ చేయకపోవటం వల్ల ఆనందం కలిగింది. ఈ ఏమీ చేయకపోవటం అంటే స్వార్థము, అసంతృప్తి, అనాదరణ, ఇవన్నీ వీటితో కూడినటువంటి దాని వలన అలసట ఏర్పడుతుంది. అదేమీ లేదు. నిద్రలో మనం ఏం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నామా? నిద్రలో మనం ఏమన్నా పుస్తకాలు చదువుతున్నామా? నిద్రలో ఏమన్నా జిమ్నాస్టిక్స్, ఏమైనా జిమ్కి వెళ్ళి పనులు చేస్తున్నామా? కాయ కష్టాలు ఉన్నాయా? ఏమీ చేయకపోవటమే హాయి. ఆ ఏమీ చేయకపోవటమే దాని పేరే ధ్యానం. మన మనస్సుని అట్లా దాన్ని తీసుకొని వెళ్ళాలి. చాలామంది కలిగేటువంటి ధ్యానానుభవం ఏమిటి